హాయ్ అండి, ఈరోజు అయితే బ్యాంగిల్ మేకింగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ పీకాక్ బ్యాంగిల్స్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది అయితే నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికోసం అయితే నేను ఫస్ట్ ట్రాన్స్పరెంట్లో ఉండే షీట్ అయితే తీసుకున్నాను. ఓహెచ్పి షీట్ అంటారు కదా, అదైతే తీసుకున్నాను. దానిపైన B7000 గ్లూ యూజ్ చేసి అవుట్లైన్ అయితే డ్రా చేసుకుని దాన్ని జర్దోజీతో అయితే ఈ విధంగా అయితే స్టిక్ చేసుకుంటున్నాను. జర్దోజీ గ్లూ అనేది కొద్దిగా డ్రై అయిన తర్వాత అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. నేను ఆల్రెడీ లాస్ట్ టైం పికాక్ బ్రోచ్ పిన్ అనేది చూపించాను కదా, ఆ వీడియోలో అయితే క్లియర్గా చూపించాను. ఈ విధంగా మొత్తం అవుట్లైన్ మొత్తం జర్దోజీతో అయితే ఫిల్ చేసుకోవాలి. ఈ పికాక్స్ వచ్చేసి నేను 2 సైజ్ బ్యాంగిల్ కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం స్మాల్ సైజ్ పికాక్స్ అయితే తీసుకున్నాను. అంటే ఈచ్ బ్యాంగిల్కి వచ్చేసి ఇవి 4 పికాక్స్ అయితే ఉన్నాయి. 4 పికాక్స్ని తగ్గిస్తే బాగోదు కదా అని చెప్పేసి నేను పికాక్ సైజ్ని తగ్గించి 4 పికాక్స్ పెట్టేసి కొంచెం సైజ్ అనేది అయితే తగ్గించి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఈ నెక్ పార్ట్లో అయితే సీక్వెన్స్ అయితే తీసుకున్నాను. అంటే శారీలో అంటే ఈ కలర్ అయితే ఏం లేదు, కానీ థిక్ కలర్లోనే పికాక్ బాగుంటుంది కాబట్టి నేను కొంచెం థిక్ కలర్లో స్మాల్ సీక్వెన్స్ అయితే ఈ నెక్ పార్ట్ మొత్తం అయితే ఫిల్ చేసుకుంటున్నాను. దీనికోసం అయితే నేను నార్మల్ గ్లూనే యూజ్ చేశాను. మనం B7000 కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే నార్మల్గానే యూజ్ చేశాను. నెక్స్ట్ వచ్చి టైల్ కోసం అయితే ఈ లెవెండర్ కలర్లో మ్యాట్లో ఐ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నాను. 6 kg. ఇది బేబీ పింక్లా పడుతుంది, కానీ ఇవి లెవెండర్ కలర్లో ఉన్నాయి స్టోన్స్ వచ్చేసి. దీన్ని 1 by 1 అయితే పేర్చుకుంటూ టైల్ మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ టైల్ వచ్చేసి చిన్నగా ఉంది కదా, అంటే నేను సైజ్ తగ్గించడం వల్ల టైల్ అనేది కొంచెం చిన్నగా వచ్చింది. కానీ నార్మల్గా మనం బ్యాంగిల్కి ఇవి స్టిక్ చేసిన తర్వాత అయితే బాగానే ఉంది. నెక్స్ట్ అయితే ఈ మిడిల్ పార్ట్ ఉంది కదా, ఇదైతే ఎల్లో అండ్ గ్రీన్ కలర్తో అయితే ఫిల్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి ఫ్లాట్ డ్రాప్ ఉంటాయి కదా, అవి వాడాను. ఒక కలర్ 1 by 1 అంటే ఒక కలర్ తర్వాత ఒక కలర్ అయితే తీసుకున్నాను. ఎల్లో అండ్ గ్రీన్ కలర్ అయితే ఇవి అంటే శారీ వచ్చేసి లావెండర్ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో కలర్ మిక్స్ అయ్యి అయితే ఉంది. టోటల్గా పీకాక్ అనేది అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. పీకాక్ ఐ కింద అయితే నేను 3 mmది క్లిప్ స్టోన్ ఉంటుంది కదా వైట్ది, అదైతే పెట్టేశాను. ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఎడ్జెస్ ఉంటాయి కదా, ఇది మొత్తం అయితే కట్ చేసేసుకోవాలి. డ్రై అయిన తర్వాతే కట్ చేయాలి, లేదంటే కదిలిపోతాయి కదా స్టోన్స్ అనేవి. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదైతే కట్ అయిపోయింది. ఎక్స్ట్రా పార్ట్ అనేది ఉంది చూసారా, అంటే గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్లో అయితే స్టోన్స్ ఇలాంటి ఫిట్ అవ్వని చోట షుగర్ బీట్స్ అయితే అంటించేసాను మొత్తం గ్యాప్ లేకుండా. ఈ విధంగా తయారైన ప్యాచెస్ని అయితే నేను బ్యాంగిల్కి అయితే అంటించేసాను. అంటే నేను వీడియో తీద్దామని కదా, నార్మల్గా షార్ట్స్ కింద చేద్దామని చెప్పి వీడియో అయితే తీసాను. దాన్ని మొత్తం కలిపేసి అయితే ఇప్పుడు వీడియో కింద అయితే చూపిస్తున్నాను. సో అన్ని పీకాక్స్ అయితే 4 పీకాక్స్ కూడా అంటించేసాను. అంటే పీకాక్ మనం డ్రా చేసినప్పుడే ఒక సైడ్ ఫ్లాట్, ఇంకొకసారి పైకి వచ్చే విధంగా అయితే ఉంది. సో ఫ్లాట్గా ఉన్నవన్నీ ఒక చోటకు వచ్చేలా అయితే చూపించాలి. అంటే హ్యాండ్కి ఒకటి రైట్ సైడ్, ఒకటి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటాయి కదా, కాబట్టి 2 డైరెక్షన్లో కూడా మనం పీకాక్స్ అనేవి అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కనిపిస్తున్నాయి అయితే ఈ పీకాక్ అయితే మిడిల్ బ్యాంగిల్ కోసం అయితే చేశాను. నేనైతే ఇది మేకింగ్ వీడియో అయితే తీయలేదు. సేమ్ అదే ప్రాసెస్లో అయితే ఈ షేప్లో డ్రా చేసుకుని మొత్తం అయితే ఫిల్ చేసుకున్నాను. ఈ విధంగా రెడీ చేసిన ఈ పీకాక్స్ని అయితే బ్యాంగిల్కి అయితే స్టిక్ చేసుకోవాలి. నేను ఇందాక బ్యాంగిల్కి ఎలా స్టిక్ చేశాను అనేది చూపించలేదు కాబట్టి ఈ బ్యాంగిల్కి అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ విధంగా రెడీ చేసిన దానికి బ్యాంగిల్ ఎంత అయితే విడుతుందో ఆ విడుతులో గ్లూ అనేది అయితే అప్లై చేసుకోవాలి. దీనికోసం అయితే నేను 1 కట్ బ్యాంగిల్ తీసుకుని గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేశాను. ముందు చూపించిన ఆ పీకాక్స్ వచ్చేసి, అంటే సైడ్ పీకాక్స్ వచ్చేసి 2 కట్ బ్యాంగిల్ తీసుకుని గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది అయితే ర్యాప్ చేసుకున్నాను. ఈ గ్లూ అప్లై చేసిన దాన్ని బ్యాంగిల్ పై పెట్టి ఈ విధంగా క్లిప్స్ అయితే అన్ని వైపులో కూడా కవర్ చేసేయాలి. అంటే బ్యాంగిల్కి ఈ పీకాక్లో ఉన్న పార్ట్ మొత్తం కవర్ అయ్యేట్టుగా అయితే చేయాలి. ఈ క్లిప్స్ అనేవి పెట్టుకోవాలి. మన ఇష్టం, మనం అలిగేటర్ క్లిప్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇది వెడల్పు క్లిప్ కాబట్టి నా దగ్గర కొంచెం పెద్ద సైజు అలిగేటర్ క్లిప్స్ లేవు కాబట్టి నేను నార్మల్గా క్లాత్స్కి పెట్టే క్లిప్స్ ఉంటాయి కదా, అవైతే పెట్టేశాను. నెక్స్ట్ అయితే ఈ పీకాక్స్ వచ్చేసి నేను మిడిల్ బ్యాంగిల్కి 3 పీకాక్స్ తీసుకున్నాను. 3 పీకాక్స్ అదేవిధంగా ఒక 3 అనేది రోజ్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. అంటే నాకు కస్టమర్ అయితే ఒక రిఫరెన్స్ పిక్ అనేది అయితే పంపించారు. ఆ బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. ఆ బ్యాంగిల్లో వచ్చేసి ఈ మొత్తం మిడిల్ బ్యాంగిల్కి మొత్తం ఈ రోజెసే వచ్చాయి, కానీ నాకు కస్టమర్ అయితే ఈ మిడిల్ బ్యాంగిల్కి రోజెస్తో పాటు 1 పీకాక్ అదేవిధంగా 1 రోజ్ వచ్చే విధంగా అయితే పెట్టమన్నారు. ఇది 2 సైజ్ కాబట్టి నేను 3 రోజెస్ అదేవిధంగా 3 పీకాక్స్ వచ్చేలా అయితే
పెట్టేశాను. ఇక్కడ నాకైతే ఎక్కువగా లావెండర్ కలర్ హైలైట్ చేయమన్నారు, బట్ ఇందులో లావెండర్ యూజ్ చేయడానికి అయితే తక్కువగా ఉంది. సో ఫ్లవర్స్ అనేది ఫుల్గా లావెండర్ కలర్లో అయితే పెట్టేశాను. ఈ ఫ్లవర్ కోసం అయితే నేను హాఫ్ మూన్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నాను. వీటిని సర్కిల్లో అయితే అరేంజ్ చేసుకున్నాను ఫస్ట్ ఒక లైన్లో అయితే. నెక్స్ట్ వచ్చేసి ఆ లైన్ మొత్తాన్ని ఫిల్ చేయడం కోసం కూడా సేమ్ ఇవే కుందన్స్ని ఇంకొక లైన్లో కూడా సేమ్ అదే డైరెక్షన్లో అయితే అరేంజ్ చేసుకున్నాను. నెక్స్ట్ థర్డ్ వర్స్లో అయితే ఈ కుందన్స్ని స్ట్రైట్గా అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకున్నాను. అలా అయితే రోజులా అయితే ఫామ్ అయింది. మిడిల్లోకి వచ్చేసి సేమ్ నేను ఇందాక పికాక్ ఐకి యూజ్ చేశాను కదా, సేమ్ అదే 3mm క్లిప్ స్టోన్ అయితే యూజ్ చేశాను. తర్వాత పికాక్కి మధ్యలో ఫ్లవర్కి మధ్యలో కూడా గ్యాప్ అనేది ఎక్కువగా ఉంది కదా, నేను ఆ ప్లేస్ కోసం అని చెప్పి ఫ్లవర్ని ఇంకొంచెం పెంచడం కోసమని సేమ్ ఈ మూన్ షేప్ కుందన్స్ని ఇంకొక లేయర్లో అయితే కొంచెం పైకి నిలబడేట్టుగా అయితే అరేంజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కనిపిస్తున్న విధంగా అయితే కొంచెం ఫ్లవర్ని అయితే పెంచుకున్నాను. ఇంకా కొంచెం పెద్ద సైజులో అయితే కనిపిస్తుంది ఇప్పుడైతే. నెక్స్ట్ ఇంకా గ్యాప్ అనేది కనిపిస్తుంది కదా, ఆ గ్యాప్లో అయితే నేను డ్రాప్ షేప్ గ్లాసీ వైట్ స్టోన్ అయితే తీసుకున్నాను, దాన్ని స్టిక్ చేసుకున్నాను. అవి స్టిక్ చేసిన తర్వాత కూడా మనకి గ్యాప్ అనేది ఎక్కడైనా అంటే ఎగ్జాక్ట్గా అంటే ఉండదు కదా, ఒక్కొక్క చోట కొంచెం గ్యాప్ ఎక్కువ కనిపిస్తుంటుంది. ఆ గ్యాప్లో అయితే షుగర్ బీట్స్ అయితే యూజ్ చేసి మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. ఇక్కడైతే నేను ఫస్ట్ ఇవి స్టిక్ చేసుకున్న తర్వాత నాకు ఏమైనా గ్యాప్ అనిపించిన చోట షుగర్ బీట్స్తో అయితే ఫిల్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే 4 కట్ బ్యాంగిల్స్ అయితే తీసుకుని అంటే ఈ ఎల్లో అండ్ గ్రీన్ తక్కువగా యూజ్ చేసాం కదా, వాటిని డ్రాప్ షేప్తో అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఫైనల్గా రెడీ అయిన బ్యాంగిల్స్ ఏ విధంగా ఉన్నాయో అయితే ఇప్పుడు చూసేయచ్చు. మిడిల్ బ్యాంగిల్స్ అయితే ఈ విధంగా రెడీ అయ్యాయి, అదేవిధంగా సైడ్ బ్యాంగిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మధ్యలో అయితే నేను 4 బ్యాంగిల్స్ చెప్పాను కదా ఫ్లాట్వి, వీటి కోసం కూడా పికాక్లో యూజ్ చేసిన సేమ్ కుందన్స్ యూజ్ చేశాను. ఈ బ్యాంగిల్స్ సెట్ ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.